ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. నమస్కారం, ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ 2000+. పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. ఓకే, సో ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. అలాగే వాళ్ళ జీవిత గారి పుట్టినరోజు కూడా, జీవిత గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవాళ కార్యక్రమాన్ని మొదలు పెడదాము. మరి వచ్చిన వారు ఎవరెవరు? హాయ్ హాయ్ సుమా. హాయ్ ఝాన్సీ. హాయ్, నా పేరు ఝాన్సీ. నేను తాడేపల్లి నుంచి వచ్చాను. నేను బీఫామ్ 3rd year చదువుతున్నాను. ఓకే, మీరు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు సవితా సుమా. ఓకే, మీరు? హాయ్ సుమా. హాయ్. నా పేరు శాంతి. మా హస్బెండ్ పేరు కృష్ణ. నాకు 2 పిల్లలు, యశ్వంత్, వసుంధర. ఓకే, నేను హౌస్ వైఫ్ ని. నేను తాడేపల్లిగూడ నుంచి వచ్చాను. ఓకే, మీరండి? హాయ్ సుమా. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు. అంటే తర్వాత పుడతారు కదా అని అడిగేసా ముందు. అంటే తర్వాత పుడతారు కదా, అప్పుడు నీకు చెప్తా. అలాగే, ఓకే. సరే. ఓకే, సో అందరికి తలా 10 పాయింట్లు ఇస్తున్నాం, తీసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 రెడీ 1 2 3 గో. సబిత అక్కడే ఉంది, చాలా దగ్గరగా ఉన్నా సబిత. అక్కడే నా కాళ్ళు పట్టుకో. ఇంకా ఉంది సబిత. సబిత లెఫ్ట్ కి రా. లెఫ్ట్. ఝాన్సీ సబిత చేయబట్టుకొని వచ్చేయి తొందరగా. సరే అక్కడ ఉంది. లెఫ్ట్ నీ లెఫ్ట్కి వెళ్ళు. సబిత నీ రైట్ తొందరగా. నీ రైట్ ఏది? లెఫ్ట్ రైట్ కూడా తెలియకుండా పోయిందా? దేంతో తింటున్నావు? దేంతో? వెళ్ళు అక్కడ, వెళ్ళు లెఫ్ట్. అబ్బా అక్కడే ఉందబ్బా, వెనకాల ఉంది ఝాన్సీ. ఎక్కడ? సబిత దగ్గరగా ఉన్నావు. రైట్. అక్కడే. కొంచెం ముందు సబిత. లెఫ్ట్. దగ్గరగా వెళ్ళి దూరంగా వెళ్ళిపోయావు ఝాన్సీ. అసలు ఇలా అని అలా వెళ్ళిపోయావు. సో నీకు నేను 10 పాయింట్స్ ఇస్తున్నాను, తీసుకో. అది నేను ఒక పడుకోలు అడుగుతాను. అడుగు. రాజమండ్రి చిన్నది, రఘుపతి కోడలు తన కొంగు తడవకుండా నీళ్ళు తీసుకొచ్చింది. ఎలా? ఇప్పుడు ఇలాంటి పొలిటికల్ క్వశ్చన్స్ నువ్వు అడిగి నేను ఏదైనా సమాధానం చెప్పి ప్రాబ్లమ్స్ లో ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు. అందుకే సమాధానం నువ్వే చెప్పి. నేను చెప్పాను సుమా, నువ్వే చెప్పేంత వరకు. రాజమండ్రి చిన్నది, గోదావరి పెద్దది. నా అభిమానులు ఆరాట పడుతున్నారు చెప్పడానికి. నాకు తెలిసిన నా అభిమానుల సంతోషమే నా సంతోషం కాబట్టి వాళ్ళ కోసం నేను ఈ సమాధానం చెప్పట్లేదు. చెప్పండి. నేను మీకు చెప్తాను, మీరు చెప్పేటప్పుడు నాకు తెలియదు అనుకుంటున్నావా? చెప్తాను, కానీ అంతకన్నా ముందు నేను నీకు ఒక హగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇంకొంచెం హగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏం చేస్తున్నారు? తుడుచుకుంటున్నాను. చీటింగ్ సుమా. ఏంటి చీటింగ్? నేను నీకు హగ్ ఇవ్వడం చీటింగా? ఏం కాదు, చీటింగ్ చేసిన ఒక అభిమాని
అది కుండ. కాదు. పూర్ణ కుంభం. కాదు కాదు. నేను నీకు ఇంకొక హగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ప్లీజ్ ఒకసారి ఇక్కడ రా ఝాన్సీ. ఇందాక ఈ యాంగిల్లో హగ్ సరిగ్గా లేదు, నేను నీకు ఈ యాంగిల్లో హగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఝాన్సీ కొబ్బరి బొండం కాదు సుమ, నా తెలియదు చీటింగ్ చేశాను ఇక్కడ. అది కూడా కాదా? చాలా కూడుబట్టు జరుగుతుంది. అయితే నేను ఇంకొక నువ్వెందుకు కింద కుండ గిండ అన్నావు? నేను కుండ బిందె అమ్మవారి దగ్గర పెట్టేటువంటి పూర్ణ కుంభం ఏమిటేమిటో అనుకుంటున్నాను తెలుసా నేను. కలసమా ఝాన్సీ, నేను నీకు ఒక హగ్ ఇవ్వాలి. వద్దులే వెళ్ళు. రెడీ 1 2 3 గో. ఇంకొకటి ఉంది. కమాన్ శాంతి, శాంతి శాంతి ఇళ్ళకి చాలుదా? నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది. ఇప్పట్లో వచ్చేలా లేరు. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది. అయిపోయిందా? అంతా అయిపోయింది. నీకు ఇల్లు అలకడం బాగా అలవాటు. కుదరలేదు, అందుకే ముందరికెళ్ళు అంటే అక్కడే నించొని అలుకుతూనే ఉన్నావు నువ్వు. అసలు పర్వాలేదులే, మా ఇల్లేగా బాగా అలికి అవుతుంది. నీట్ గా ఉందా సుమా? ఆ ఇల్లు ఎప్పుడు నీట్ గా ఉంటుంది. చూసావా ఎంత నీట్ గా శుభ్రంగా ఉంటుంది. అసలు మా ఇల్లు ఇంత నీట్ గా ఉండడానికి కారణం మేము ఊడవడం తోడవడం కాదు, మీరు మీ కళ్ళతో మా కార్యక్రమాన్ని ప్రేమించడం. ఎక్కడోనా? మీకు 15 పాయింట్లు. ఎవరికి 25 పాయింట్స్ వస్తాయో చూద్దాం. 1 2 3 గో. నువ్వు ఎక్కడు అనుకునే లోపల కూర్చుందమ్మా పాప. ప్రియాంక శబాష్, నీకు 25 పాయింట్లు అండ్ నీకు 20 పాయింట్లు. రాజమండ్రికి అంబల్పాలు, అంబల్పాలకి గంపుడు పువ్వులు, పువ్వులు చూస్తే మల్లె పువ్వులు, కాయలు చూస్తే గిరికిచ్కాయలు. ప్రియాంక ప్రియాంక ఆగు, వాళ్ళ ఆన్సర్ చెప్పేయాలా నువ్వే చెప్పేస్తావా? చెప్పు తొందరగా చెప్పు.
సోపులు ఏమేమి నూనె, ఆవాలు, అందులో వచ్చి చెప్పు నాకు ఒక నిజం చెప్పండి. మీరందరు ఎక్కడి నుంచి వచ్చారు? నిజంగా నో, నేను వెళ్ళిపోతున్నాను. ఫ్యామిలీ నుంచి వచ్చి నేను నాన్న కూడా వచ్చాం. సరే, ఆన్సర్ ఇదేగా. ఏంటది? నూనె, ఆవాలు. చెప్పు. అందులో మిరపకాయలా? రెండోది అదే ఆవాలు. నిజంగా ఒక ఆవాల గురించి వీళ్ళు ఇంత గోల చేస్తారని నేను అనుకోలేదు. ఆవాలు ఆవాలంటే అసలు ఎంత ఇంపార్టెంట్ తెలుసా మీకు తాలింపులో? అవును, మీ ఫ్యామిలీలో మీరు ఎంత ఇంపార్టెంట్ అంతే. వంటింట్లోకి వెళ్తే కదా తెలుస్తుంది. నేను వంటింట్లోకి వెళ్ళను, వంటిలే నా దగ్గరకు వస్తూ ఉంటుంది. ఈ రౌండ్ ఇంతకన్నా మనం కొనసాగించలేం కాబట్టి అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ చార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ వెంకటేష్ గారు, పక్కన పిక్చర్స్. వెంకటేష్ గారు, మమతా మోహన్ దాస్. ఏంటి ఇందాక రౌండ్ లో అంత అల్లరి చేశారు, ఇప్పుడు ఒక్కసారిగా సునామీ వచ్చి ఆగిపోయినట్టు అయిపోయారు. మా జనరేషన్ ఈక్వల్ గా ఇవ్వాలి కదా. ఓహో, మీ జనరేషన్ అంటే నేను ఇప్పుడు గుళేబ కావాలి కదా. ఇది ఇప్పుడే. సరే, ఇందాక వంటగది, వార్పు, అది ఇది అని నాకు ఇచ్చారుగా క్లూలు. ఆ వంటగదిలోనే ఉండేటువంటి ఒక సాధనంతో వచ్చినటువంటి టైటిల్ అన్నమాట. సినిమా పేరు. వాడండమ్మా వాడండి. ఓ సారీ, వాడండమ్మా వాడండి. బాగా దాన్ని పిండి పిండి పులుసు చేసి వేసుకుంటూ ఉంటారు చారులోకి, పప్పులోకి. శాంతి. చింతకాయ రాంబాబు. చింతకాయలు పచ్చడి. చింతకాయ రాము. చింతకాయలు రాంబాబు కరెక్టా కదా చూద్దాం. చెప్పమని చెప్పాను నీకు అసలు. అయ్యో గ్రీను గ్రీన్. శాంతి, ఈ చింతకాయలు రాంబాబు మీకేమవుతాడు? మాకు చింతకాయలు రవి మాత్రమే తెలుసు, -6. తర్వాత సెలబ్రిటీ ఎన్టీఆర్, పక్కన పిక్చర్స్. ఝాన్సీ. దమ్ము. చూద్దాము. నిజంగా దమ్ము కదా శాంతి. చూడు చూడు.
రెడ్డే రావాలి రెడ్ ఇక్కడ నిల్చొని ఇలా కళ్ళు మూసుకో, అది ఏదొచ్చినా మేము మార్చేసి నేను పిలుస్తాం. ఎంతమంది ఎన్ని చెప్పినా ఝాన్సీ నీకు రావాల్సిన పాయింట్లు రాక మానదు. 6. నెక్స్ట్ సెలబ్రిటీ అల్లరి నరేష్, పక్కన పిక్చర్స్. మరి అల్లరి నరేష్ రవిబాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏమిటి? సబితా పార్టీ. చూద్దాం. వాడికి ఇంజెక్షన్ ట్రై చేస్తాడు. నేను చెప్తున్నానా చిన్నది చెప్పినట్టు వినాలి కదా నువ్వు. చెప్పు సార్. నువ్వు అల్లరి సినిమా చెప్పినా కూడా కరెక్టే. అల్లరి రవిబాబు గారే కదా డైరెక్టర్ దానికి. నేను ఆమెను ఇస్తారేమో అది చెప్దాం అనుకున్నా. నేను ఆమెను ఇస్తారేమో ఈయన ఇస్తారో సుమాని క్లూ ఇచ్చింది. ఎక్కడి నుంచి ఇచ్చింది? ఇలా అన్నాను కదా అది. ఇవ్వలేదు. నేను మొన్న సినిమా వచ్చింది. అది ఏం కాదు. వీళ్ళకి ప్రాక్టీస్ కి వెళ్ళినప్పుడు నేను ఇంట్లో కూర్చొని చూసాను సినిమా. నెక్స్ట్ సెలబ్రిటీ నితిన్, కొరియర్ బాయ్ కళ్యాణ్ వచ్చాడు, పక్కన పిక్చర్స్. ఝాన్సీ చెప్పు చెప్పు. చెప్పు. చూద్దాము. ఎక్కడుందో చెప్పు. నాకు తెలీదు. నేను పక్కన ఉండే వాళ్ళు నీకు ఎంత బాగా వచ్చిందో గ్రీన్. అర్థమైంది. ఇప్పుడు ఎలాగో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా, నాకు యాంకరింగ్ ఎందుకులే, నేను వెళ్ళి కాసేపు పడుకుంటాను, మీరు చేసుకోండి యాంకరింగ్ అని. యాంకర్ చేసి పని ఉంది కదా.
నీకు కొంచెం నీ ఎనర్జీ వస్తుంది మనతో పాటు డాన్స్ చేస్తావు. ఎప్పటి నుంచి కాదు మమ్మల్ని చూసి ఇంప్రూవ్ అయ్యారా? దానికి సీక్రెట్ ఏంటో తెలుసా? కాదు మీరే చూసేసేలా తయారై మేముని. We love bad boys. We wanna bad boys. We love bad boys. We wanna bad boys. Mammada ginchi, ida ginchi, binche ginche, penimiti kavale. We love bad boys. వచ్చింది నితిన్ కదా, ఈ పాట ఎందుకు వచ్చింది? ఏమో ఏమో సుమ్మ నిద్రపోతుంది కదా, వాళ్ళు కూడా నిద్రపోయి ఏదో ఒకటి నొక్కేస్తున్నట్టున్నారు అక్కడ ఉండేది. నెక్స్ట్ సెలబ్రిటీ రిచా గంగోపాధ్యాయ. పక్కన పిక్చర్స్. సబిత. మిర్చి. చూద్దాం. ఏ సబితక్క అది కాదే, ఇంకొకటి. నేను చెప్పాను అది కాదని చెప్తాను కదా సబితక్క. నేను ఇంటికి పెద్దదాన్ని చెప్తా. నీరసంగా ఉందండి, సుమధురకి వెళ్ళండి ఒకసారి అందరూ. వచ్చినాయన్ని మిర్చియేనా? నీరసంగా ఉంది. ఏంటి సుమది? ఎక్కడి నుంచి వచ్చారంటారు? వస్తున్నారు. మీరు వెళ్ళేది కలర్ మార్చేసుకుంటారు. గ్రీన్ 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 గ్రీన్. నా మీద మీకు జాలు రావట్లేదా? వస్తున్నారు. రెడ్ రెడ్ లైట్ గ్రీన్ లైట్ అని అడుగుతున్నారు. సబిత, నన్నేమైనా అన్నా వాళ్ళు ఊరుకుంటారు కానీ నువ్వు వాళ్ళనేమైనా అంటే వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు ఇందాక నిద్రపోతున్నారు అన్నావుగా, వాళ్ళు నిద్రపోవడం లేదు అని ప్రూవ్ చేసుకోవడానికి ఆపి 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 వేస్తున్నారు. చూడు నన్ను చూడు, వాళ్ళు ఆపినా కూడా నువ్వు ఆగకూడదు. మిర్చి 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 మిర్చి. ఎవరు మాత్రం చెప్పగలరు? మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయేరా. ఈరోజు వరల్డ్ కోకోనట్ డే. ప్రపంచంలో దొరికేటువంటి అత్యంత ప్యూర్ వాటర్ కోకోనట్ వాటర్, అందుకనే దేవుడికి అర్పించుకుంటారు. మరి మీరు కూడా కుదిరితే ఒక కొబ్బరి బొండం తాగండి. క్వశ్చన్,
కదలి, నారికేళము, అమృత ఫలములో ఏ పేరు కొబ్బరికాయకి సంబంధించినది? సుమా ఆప్షన్స్ ఇవ్వా. ఏ నారికేళము, బి కదలి. నారికిలము. తీసుకోండి 3 పాయింట్లు. సబితక్క 1, అమ్మా వద్దు. ప్రియాంక 1, పిన్ని వద్దు. ఝాన్సీ 1. అబ్బబ్బా. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలి చిత్రం పేరేంటి? ఆప్షన్స్ సుమా. ఏ బద్రి, బి అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. పవన్ కళ్యాణ్ హీరోగా 1996లో తన కెరియర్ ని ప్రారంభించారు. 3 పాయింట్లు వచ్చాయి. తీసుకోండి. సబిత 1, ప్రియాంక 1, ఝాన్సీ 1. Please, అమ్మా. Hi Fi Maya Gango. Para tú, tocaré todos ustedes. Ay, mayor amaricoso, taramu, para de, para moste. Hey Melkal తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ థీమ్ తనక డాన్స్ ఆయో ఏరే చావబాయ్ కబాయ్ లబాయ్ మహకడకాయ్ వచ్చానబాయ్ బుజ్జాయ్ ఎంజాయ్ ని కడచాయ్ Hey సిల్కు షిఫానా ఇష్క్ తుఫానా దోచుకుపోతా సరేనా రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమాకా లబో లబో లబ్ లో నా ఎగిరి పటాకా రెడీ రెడీ 1 2 3 రాయిలాగా పిల్ల పిల్ల పెంచేస్తా పడుచు పటాకా Para tú, tocaré todos. జీవిత, నాగార్జున, విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? ఆప్షన్ సుమా. ఏ జానకిరాముడు, బి జైత్రయాత్ర. జైత్రయాత్ర. రాంగ్ ఆన్సర్. జానకిరాముడు డౌటే లేదు, అసలు సందేహమే లేదు. పవన్ కళ్యాణ్ అసలు పేరేంటి? ఆప్షన్ సుమా. ఏ కళ్యాణ్, బి పవన్. కళ్యాణ్. కరెక్ట్ ఆన్సర్. ఆయన ముందుగా కళ్యాణ్ బాబుగా తన కెరియర్ ని ప్రారంభించారు. తర్వాత తన పేరు ముందు పవన్ ని చేర్చుకొని పవన్ కళ్యాణ్ అయ్యారు. తీసుకోండి. సబ్బే పిన్ని 1 పాయింట్. ప్రియాంక 1 పాయింట్. ఏ ఝాన్సీ నా దగ్గర లేదు. శాంతి 1 పాయింట్. And she is typical Sandra. है सारी गमा पदनिसा और करो करो जरा जलसा है सानी दपा मगरेसा और करो करो जरा जलसा పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తొలి ప్రేమ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ కీర్తి రెడ్డి, బి అమీషా పటేల్. అమిషా పటేల్. సారీ, రాంగ్ ఆన్సర్. కీర్తి రెడ్డి కరెక్ట్ ఆన్సర్. పవన్ కళ్యాణ్ కుమారుని పేరేమిటి? ఆప్షన్ ఏ గౌతమ్ కళ్యాణ్, బి అకీరా నందన్. గౌతమ్ కళ్యాణ్. అకీరా నందన్. Cintak tak citak citak cintak tak tak. Cintak tak citak citak cintak tak tak. Mama. Tak tak citak citak cintak tak tak. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ బద్దలేని మందు కంట దారుణం. జీవిత హీరోయిన్ గా తలంబ్రాలు సినిమాలో యాంటీ హీరోగా ఎవరు చేశారు? ఆప్షన్ సుమా. ఏ డాక్టర్ రాజశేఖర్, బి సుమన్. డాక్టర్ రాజశేఖర్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. ఝాన్సీ 1, శాంతి 1, సబిత 1. జీవిత హీరోయిన్ గా తొలి తెలుగు చిత్రం పేరు ఏమిటి? ఆగ్రహం. తలంబ్రాలు రైట్ ఆన్సర్.
అయిపోయింది. ఇలాగా కూర్చోద్దా స్కోర్స్ ఎంతో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా పదుగురి నిందలతో పలుచన కాకయ్యా నిలవని అడుగులతో పరుగులు చాలయ్యా జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా ఓకే, మీ గురించి ఇంకా చప్పట్లు కొట్టడానికి వేరే ఎవరు లేరు కాబట్టి మీ పర్ఫార్మెన్స్ కి మీరే చప్పట్లు కొట్టండి. బాగా చేశారు. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో తదుపరి రౌండ్ పోల చిత్రం పోలు. మొదటి చిత్రం ఝాన్సీ ఐశ్వర్య రాయ. అలా అనిపించలేదే, నువ్వే ఏదో రాయ వేసావు అనవసరంగా. చూద్దాం. రిషా, నీ పాయింట్లు బిషా. నెక్స్ట్ చిత్రం సబిత కాజల్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ కాజల్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం ఝాన్సీ శృతి హాసన్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం ఝాన్సీ చిరంజీవి ఓకే చూద్దాము. ఇవాళ పవన్ కళ్యాణ్ బర్త్డే కదా, సో వచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్. నీకు -6. పవన్ కళ్యాణ్ కి హ్యాపీ బర్త్డే. నెక్స్ట్ చిత్రం శాంతి జీవిత చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. జీవిత గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే జీవిత గారు. తర్వాత చిత్రం ఝాన్సీ రకుల్ ప్రీత్ సింగ్ చూద్దాం. రమ్య కృష్ణ అయ్యో -6.
ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. పాపం ఎలా ఉండే శాంతి ఎలా అయిపోయిందో చూసారా? వాళ్ళ ఆయన స్పెషల్ రిక్వెస్ట్ మీద ఇలాంటి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది శాంతికి. శాంతి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ ఆయనకి బోలని అశాంతి అయిందంట. అందుకని అదిగో చూదా శాంతిని ఇలా నిలబెట్టారనమాట. సో శాంతి ఆ వైపు, మనం ఈ వైపు. ఇప్పుడు మనం శాంతిని కొడదాం. శాంతి ఈ బంతి, ఇదిగో ఈ బంతి మీ ఆయన స్పెషల్ గా పంపించిన బంతి. ఈ బంతి మీ ఆడబడుచు పంపించిన బంతి. ఆడబడుచు పంపించిన బంతి పడల. ఈ బంతి మీ అత్తగారు పంపించిన బంతి. తీసుకో. ఏ బిషా ఈ బంతి ఎవరికి కోపలేదు. సరే ఈ బంతి మీ పిల్లలు పంపించారు, ఓకేనా? తీసుకో. మా పిల్లలకు కూడా కావలేదు, మా హస్బెండ్ కి కావలేదు, పిల్లలకి కావలేదు, ఆడబడికి లేదు. సో ఆట ఇదనమాట. అవతల నించునే వాళ్ళని బట్టి మీరు ఏ ఫోర్స్ తో కొడితే ఆ ఫోర్స్ తో అందులోకి వచ్చి పడుతుంది. ఓకే, రెడీ? 1 2 3 గో. ఏం మెల్లగా కొట్టే, ఏం బాగా ఆడాలి. స్లోగా చేస్తుంది. అబ్బా ఎంత సపోర్ట్ ఇస్తుందో ఆవిడ. అది పట్టుకోవడంలో మాత్రమే కాదు, ఎలా ఆడాలి అనే విషయంలో కూడా సపోర్ట్. ఆనందమే కదా. కూతురా మీకు? అవును సుమా, కూతురు వరస. కూతురు వరుస. పిన్ని అర్థమైంది, నాకు అర్థమైంది. రైట్ తో కొట్టు జాతి. ఫాస్ట్ ఫాస్ట్ ఏమన్నారని బతకయ్యే అవసరం లేదు. 108 points and a traveling set. One, two, three, go. అదేంటి నిన్ను కొడుతుంది అనుకుంటుందా? నువ్వు వెనకాలకు సరిగ్గా పట్టుకో, కదలకూడదు నువ్వు. నువ్వు కావాలంటే కళ్ళు మూసుకో. గట్టి కొట్టండి, గట్టిగా. మరి అంత గట్టి కాదు. అయ్యో ఇంకా ఒకటి పడలేదే. అయ్యో points. Dinner set. Ready? 1, 2, 3, go. అసలే లీడ్ లో ఉంది, ఇప్పుడు ఇది కూడా వేసేసి ఇంకా ఫుల్ లీడ్ లోకి వెళ్ళిపోయేలా ఉంది. ప్రియాంక నెక్స్ట్ నువ్వే ఆడాలి. కొంచెం జరిపోయి పోనీ, కొంచెం ఇలానే ఇలానే కొంచెం. నువ్వు కళ్ళు మూసుకొని ఇబ్బందిగా ఉంటే ఎవరు విన్ అయినా ఒకటే కదా ప్రియాంక, అయినా నువ్వైనాని అలాగే ఉంచు.
180. తీసుకో కూల్ జగ్. సబిత గెలుస్తుందా ప్రియాంక గెలుస్తుందా? 190 నీ టార్గెట్. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. వెళ్ళు, దూసుకెళ్ళు. రెడీ 1 2 3 గో. పైకి 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 కొంచెం. అరే రే ప్రియాంక వద్దులేమ్మా, కొట్టకు తగులుతుంది. అటు చూడు ఒకసారి, ఈ పక్క కొట్టు ఒకసారి. ఈ పక్క కొట్టు, ఈ పక్క కొట్టు, ఈ పక్క కొట్టు. ప్రియాంక, ఈ పక్క కొట్టు, పైకి కొట్టు, పైకి, పైకి. ఈ పక్క కొట్టు, బాగా పడుతుంది. ప్రియాంక, అది ఒకసారి పైకి కొట్టు, పైకి కొట్టు ఒకసారి, వెనకాల నుంచి వచ్చి పడుతుంది. కొట్టు, పడదు, పడదు, సైడ్ కొట్టు, సైడ్ కొట్టు. కొట్టు, స్పీడ్, స్పీడ్ గా. ఎంత స్పీడ్ లెఫ్ట్ హ్యాండ్ ఒకసారి పడుతుందేమో. లెఫ్ట్ హ్యాండ్ ఒకసారి. 78. And a rice cooker. Thank you. Better luck next time. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ సబిత. సబిత, నువ్వు గెలుచుకుంటున్నావు ఈ కూల్ జగ్ అండ్ దానితో పాటుగా వాషింగ్ మెషిన్.